హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో అల్లంతో చేసిన రెండు రకాల పచ్చళ్ళండి. ఒకటి నిల్వ పచ్చడి, మరొకటి ఇన్స్టెంట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదా, ఒకటి రెడ్గా ఒకటి గ్రీనీగా ఎలా ఉన్నాయో. అల్లం నిల్వ పచ్చడిని పండు మిరపకాయలు వాడి చేశానండి. అదేవిధంగా ఇన్స్టెంట్ అల్లం పచ్చడిని పచ్చిమిరపకాయలతో చేశాను. చూసారు కదా, హెల్తీగా టేస్టీగా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటాయండి ఈ పచ్చళ్ళు. మొదటగా అల్లం నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవే అండి ఇంగ్రీడియంట్స్. అల్లం నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న అల్లాన్ని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ పచ్చడిని పండు మిరపకాయలతో చేస్తున్నానండి. చూసారు కదా, ఒక కప్పు మైన్ తీసుకున్నాను. అదేవిధంగా చింతపండు గుజ్జు అండి. చింతపండు నానబెట్టేసి పిక్కలు లేకుండా గుజ్జు తయారు చేసి పక్కకు ఉంచుకోండి. మొదటగా అల్లం నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు. చూసారు కదా, ఈ మూడింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై ఎందుకు చేస్తున్నా అంటే, ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పక్కకు ఉంచుకోవాలి. ఈ పొడిని మనము అల్లం పచ్చడిలో కలుపుతామండి. చూసారు కదా, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. చూసారు కదా, గ్రైండ్ చేసుకున్నామండి. ఈ పొడిని మనము ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు ఉంచుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఒక పెద్ద కప్పు పండు మిర్చి అండి, ఇవి పండు మిరపకాయలు తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కప్పు అల్లం, 1 కప్పు పండు మిరపకాయలు, 1/2 కప్పు అల్లం అండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు మనము వేపుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగాయండి. ఇందులోకి చింతపండు గుజ్జు 1/4 కప్పు తీసుకున్నానండి. 1/3 వరకు తీసుకున్నాను. చూసారు కదా, అందులోకి బెల్లం అండి. బెల్లం కానీ 1/4 కప్పు వరకు తీసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేయండి. కల్లుప్పు తీసుకున్నానండి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. వీటన్నిటిని చక్కగా కాసేపు చిన్న మంట మీద ఉంచండి. చూసారు కదా, మన బెల్లం చక్కగా కరిగిపోయింది. ఇందులోనే చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఆ పొడిని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారు కదా, మిక్సీ జార్లో ఉన్న అల్లం పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి మనము ఆయిల్ యాడ్ చేద్దామండి. ఆయిల్ని వేడి చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేడి చేయాలి. అందులోకి జీలకర్ర అండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అదేవిధంగా కాస్త కరివేపాకు. ఇవి చల్లగా కావాలండి. ఆయిల్ చల్లగా అయిన తర్వాత మనం ఆల్రెడీ అల్లం పచ్చడి తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసి కలుపుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన అల్లం నిల్వ పచ్చడి, ఎంతో టేస్టీగా ఉండే మన అల్లం నిల్వ పచ్చడి రెడీ అయిందండి. చూసారు కదా, ఇది ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇన్స్టెంట్ పచ్చడి, అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము 1/4 కప్పు అల్లం తీసుకున్నానండి.
అలాగే హాఫ్ కప్పు మిర్చి చూసారు కదా. అల్లంకి డబుల్గా మిర్చి తీసుకోవాలి. అందులోకి వెల్లుల్లి రబ్బలండి, 10 వెల్లుల్లి రబ్బల దాకా తీసుకున్నాను. అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. అందులోకి బెల్లం అండి, హాఫ్ కప్పు బెల్లం, చింతపండు గుజ్జు 1/2 కప్ అండి. చూసారు కదా, వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేయండి. అలా చేసుకున్న అల్లం పచ్చడిని మనము తాలింపు పెట్టుకుందాం. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లోకి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ తాలింపుకు వేసుకోండి. చూస్తున్నారు కదా, తాలింపు రెడీ అయిందండి. ఇందులోకి మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇన్స్టెంట్గా అల్లం పచ్చడిని, అది వేసి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేడి చేయాలండి. అప్పుడు మన అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, అప్పటికప్పుడు తయారు చేసుకునే అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఏ టిఫిన్స్లోకైనా పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మన 2 రకాల పచ్చళ్ళు, ఒకటి నిల్వ పచ్చడి, అదేవిధంగా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే అల్లం పచ్చడి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.